ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన అనగానే తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండండి. పరలోకమందున్న మా తండ్రి, నాయన మమ్మల్ని ప్రేమించి తండ్రి, ఈ సమయంలో నాయన ప్రభా ఇప్పటివరకు కీర్తనల ద్వారా నాయన ప్రభా మిమ్మల్ని ఉన్నతంగా కనపరుచుకునే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించారు. అందరి బట్టి మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. తండ్రి, ఈ సమయంలో దైవ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను తండ్రి నాయన ప్రభా మేము ఆలోచించబోచుండగా తండ్రి, పలుకబడుతున్న ప్రతి మాట నాయన ప్రభా నా జ్ఞానంతో కాక తండ్రి, ప్రతి మాట మీ యొక్క పరిశుద్ధాత్మతో పలుకుటకు నాకు మీ ఆత్మ సహాయం అనుగ్రహించిన తండ్రి. తండ్రి, అల్పుడను అయోగ్యుడను ఏ అర్హత లేని నన్ను నిలబెట్టి నాయన మీ పాత్రగా వాడుకున్నటకు తండ్రి ఇంత మహద్భాగ్యాన్ని మీరు నాకు ప్రసాదించారు. అందరి బట్టి మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన ప్రభా తండ్రి, వింటున్న మేము బిడ్డలు నాయన ఈ మాటలను నాయన ప్రభా ఇదిగో మరి దైవ గ్రంథంలో నుంచి దేవుడు మాకు తెలియజేస్తున్నాడని గ్రహించి తండ్రి, మేమందరము కూడా వాక్యంను నాయన ప్రభా ఎరిగి మీలో ఉన్నతంగా నాయన ప్రభా మా బతుకులను కట్టుకునే విధముగా ఉండటానికి కృపను అనుగ్రహించమని మా ప్రభువు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట మిక్కిలి వినయముతో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. ఇప్పటి వరకు మనందరినీ కాచి కాపాడిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగనే కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనములు చెల్లించుకుంటున్నాను. క్రైస్తవ జీవితము మనస్సాక్షి సైతము కల్మషము లేకుండా జీవించాల్సిన జీవితం. ఈ జీవితాన్ని ఎక్కడ చూసినా కానీ ఏదో ఒక విధంగా చిక్కుబడే విధంగా మన యొక్క పరిస్థితులను ఉంటున్నాయి, మన పరిస్థితులు. ఎందుకని మనస్సాక్షి సైతం కల్మషము లేకుండా జీవించాలి అని దేవుడు చెబుతున్నాడు అంటే, దేవుడు అంత ఉన్నతుడు. ఆయనలో ఏ కల్మషము ఉండదు. ఆయన బిడలమైన మనందరము కూడా ఎలా ఉండాలి అంటే, ఈ సులువుగా చిక్కులు పెట్టే ఈ యొక్క పాపాలకు మనము ఏమాత్రము కూడా తలవయొగ్గే వారముగా మనం ఉండకూడదు. ఎందుకంటే ఈ చిక్కులు పెట్టే పాపానికి మనము లోనైతే నిర్మలమైన హృదయమును మనము అంటే దేవునిలో మనం నూతనంగా జన్మించిన తర్వాత మరలా ఈ చిక్కులు పెట్టడానికి దుష్టుడు ఏదో ఒక విధంగా ప్రయత్నం అనేది చేస్తూనే ఉంటాడు. ఖచ్చితంగా చేస్తూనే ఉంటాడు. వాడు యొక్క ప్రయత్నం అనేది నీ మీద కానీ నా మీద కానీ మనందరి మీద ఖచ్చితంగా ఉంటుంది అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. చూద్దండి, దైవ గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం చూడండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన. ఏమండి, మనం ఎలా అర్పించుకున్నాము దేవునికి? తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము, చూడండి, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఏమి శుద్ధి చేస్తుంది? మనస్సాక్షి. మరి ముఖ్యంగా వాక్యము మనల్ని ఏం చేస్తుంది అంటే శుద్ధి చేస్తూ ఉంది. మన స్థితి ఎలా ఉంది? నిర్జీవమైన క్రియలను విడిచి. నిర్జీవమైన క్రియలంటే పాతవి. మనం గతములో ప్రభువు తెలియక ముందు మన స్థితులు ఎలా ఉన్నాయంటే, ఈ నిర్జీవమైన క్రియలను విడవకోకుండా వాటిని అంటుకట్టుకొని మనం ఉన్నాం. కానీ మనం దేవునిలోనికి వచ్చిన తర్వాత వాటిని ఏమంటున్నాడు? విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసుకొనుడి. ఎంతో ఎక్కువగా శుద్ధి చేసుకోవాలి. మనము వంట చేసుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం? వాటిని వెంటనే శుద్ధి చేసుకుంటాం. ఎందుకు శుద్ధి చేసుకుంటాం? అలానే వండుకోవచ్చు కదా. దానిలో బ్యాక్టీరియా ఉండి ఏదైనా కానీ మనకు అనారోగ్యానికి దారి తీస్తుందని వాటిని ఏం చేస్తాం? మనం పాత్రలను శుద్ధి చేసుకుంటూ ఉంటాం. మన ఆత్మలను కూడా మనం ఏం చేయాలంటే ఈ వాక్యము ద్వారా శుద్ధి చేసుకోవాలి. క్రైస్తవుడికి ఇది నిరంతర ప్రక్రియ. ఇది నిరంతరము ఉండవలసింది. నేను పదే చెప్తూ ఉండే మాట ఏంటంటే, బాప్తిస్మము తీసుకోగానే ఇక పరిశుద్ధుడు అయిపోడు. నిరంతర ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. దినదినము మనము వాక్యము నేర్చుకుంటూ
వాక్యంలో ఎదగవలసిన బాధ్యత మన మీద ఉంది. అందుకే దేవుడు ఈ దివ్య గ్రంథాన్ని మనందరికీ కూడా ఇచ్చింది. ఎందుకు ఇచ్చాడు అంటే మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసుకోవాలి. మన మనసును మనకంటూ మన మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. ఏదైనా కానీ ఒకటి దేవునికి నచ్చన పని చేయటానికి మన మనసు ఏదైనా కానీ ప్రేరేపిస్తుంది అనుకోండి, ఒక్కటి మాత్రము గద్దిస్తుంది. ఏంటి చెప్పండి? మనస్సాక్షి. ఎవరికైనా ద్రోహం చేయాలన్నా, ఏదైనా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాలన్నా, దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా చేయాలి అంటే ఒక్కటి ఖచ్చితంగా గద్దిస్తూ ఉంటుంది. అదే ఏంటది? మనస్సాక్షి. పరిశుద్ధాత్మ మనలను గద్దిస్తూ ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి ఒక ఆదరణకర్తను ఉంచి వెళ్ళాడు. ఎవరు ఆదరణకర్త? పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడికి లోబడి మన బ్రతుకులను సరిచేసుకోవాలి. ఎలాగంటే మనస్సాక్షితో ఎంతో ఎక్కువగా శుద్ధి చేసుకోవాలి. లేదులే అని పక్కన పెట్టేసి మన విధానాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాము అంటే మనకి తెలియకోకుండా మన జీవితాన్ని మనమే పాడు చేసుకున్నట్లు. ఎవరో బాధ్యులు కాదు. దయచేసి అర్థం చేసుకోండి. మన బ్రతుకు బాగుండాలి అంటే మనమే కట్టుకోవాలి. మన మీదే ఉంది బాధ్యత. కాబట్టి ఎలా ఉండాలి అంటే మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసుకునే విధంగా ఉండాలి. ఇల్లు ఊడుస్తాము, బట్టలు ఉతుకుతాము, మురికి బట్టలు వేసుకుంటామండి. వేసుకున్న జతే పదే పదే వేసుకుని తిరగంగా వాటిని వాష్ చేసుకుంటాము, ఇస్త్రీ చేసుకుంటాము. నీట్గా మనము ఈ పైన శరీరానికి కనపడేది పైన ఇంతగా అంటే ఇన్ని విధాలుగా మనము శుద్ధి చేసుకుంటూ ఉంటాం. కానీ మన ఆత్మను కూడా మనం ఏం చేయాలంటే ఈ వాక్యము ద్వారా శుద్ధి చేసుకోవాలి. చేసుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. చెప్తున్న పాస్టర్ గారే కానీ, వింటున్న విశ్వాసులే కానీ, మనందరినీ కూడా వాక్యం ఏం చేస్తూ ఉంటుందంటే సరి చేస్తూ ఉంటుంది, శుద్ధి చేస్తూ ఉంటుంది. ఈ మాటలు ఖచ్చితంగా మనందరికీ హృదయంలో ఎప్పుడు ఉండవలసిన మాటలు ఇవి. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం చూడండి. 22వ వచనం 10వ అధ్యాయము చదవమ్మా. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, మనమే గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి. ఎలా అంటే స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు వచ్చాము. మనము దేవుని సన్నిధానానికి ఎలా రావాలి? మనం ఎలా రావాలి అంటే ఇందాక మనం చదువుకున్న సందర్భం, ఏ నిర్జీవమైన క్రియలను విడిచి మనము ప్రభువును అంగీకరించిన తర్వాత మనము దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఎట్లా ఉండాలి అంటే యథార్థమైన మళ్ళొకసారి చదవమ్మా. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. మన మనస్సాక్షికి ఏదో ఒక కల్మషం అంటడానికి, ఏదో విధంగా ఈ లోకంలో ఏదో ఒకటి అంటుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం అనేది దుష్టుడు చేస్తూ ఉంటాడు. కానీ తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును చూడండి. నిర్మలమైన అంటే క్రొత్తగా ఉదకముతో స్నానము చేసి శరీరములు గలవారమునై యుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. మనము ఖచ్చితంగా మందిరానికి వస్తున్నాము అంటే మనలో మార్పు అనేది కనపడాలి. చదవండి, కింద కూడా చదవండి. వాగ్దానము చేసిన వాడు ఏమంటున్నాడు? వాగ్దానము చేసింది ఎవరు? దేవుడు. నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమైన మన మెప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందుము. చదవం ఇంకా. కొందరు మానుకొనుచున్నట్లుగా అంటే కొందరు ఏం చేస్తున్నారు? దేవుని తెలుసుకుంటున్నారు కానీ ఆయన సన్నిధానాన్ని వెళ్ళకోకుండా ఏం చేస్తూ ఉన్నారంటే కొంతమంది మానుకొనుచున్నట్లుగా. చూడండి, అట్లా ఉండక సమాజముగా కూడుట మానక. సమాజముగా మనం ఏం చేయాలి? కూడుకోవాలి. సంఘములో మనము ఖచ్చితంగా
కూడుకొని ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించి ఏం చేయాలి? మన హృదయాలను శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. చదవమ్మ ఇంకా. చూడండి ఎలా ఉండాలి మనము? ఒకనినొకడు, మనందరము కూడా ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. మనము ఖచ్చితంగా ఒకరిని ఏం చేయాలంటే భక్తిలో మనము ఒకరిని ఏం చేసుకోవాలి? పురికొల్పుకొనుకోవాలి. మనలోనే మనకి మనమే ఏం చేసుకోవాలంటే పురికొల్పుకోవాలి, మనకు మనమే సరిదిద్దుకోవాలి. మనమే ఇప్పుడు మన కుటుంబంలో మన సహోదరులో ఎవరికైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఆ సమస్య నుంచి ఎవరైనా కానీ కృంగిపోతున్నారనుకోండి, వారికి ఏం చేయాలి? ఆదరణకరమైన మాటలు చెప్పాలి. వాక్యం ద్వారా వారిని నిలబెట్టాలి. ఖచ్చితంగా ఇది మనము కుటుంబముగా, దేవుని కుటుంబముగా మనమందరము ఈ రీతిగా కూడుకున్నాము అంటే ఏం చేయాలి అంటే, ఇక సంఘము నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నీ దారి నాది, నా దారి నాది అన్నట్లుగా ఎవరికి వారు వేరుగా ఉండకూడదు. ఏమండి, దేవుని కుటుంబం అంటే సంఘంలో ఉన్న మనమందరము కూడా దేవుని కుటుంబంగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి అంటే, సంఘము ద్వారా జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమానికి మనము కుటుంబముగా చేయాలి. మన కుటుంబంలో ఒక ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, మనందరము దానిని చేస్తాం కదా, అలాగనే సంఘంలో ఉన్న మనందరము కూడా చేయాలి. అలాగనే మన సంఘంలో ఉన్నవారు ఎవరైనా బలహీనపడుతున్నారనుకోండి, వారిని బలపరచాలి. ఇంకా లేదు, ఒకవేళ ఏదైనా కానీ సమస్య వలన ఆర్థిక పరంగా ఇబ్బందిగా ఉన్నారనుకోండి, వారిని ఏం చేయాలి? మనందరము ఆర్థికంగా కూడా మనము ఒకరినొకరు పురికొల్పుకోవాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా మనం అలా ఉండాలి ప్రియులరా. మనము ఎలా ఉండాలంటే, మన సాక్షికి కల్ముషము లేకుండునట్లు ఏ మాత్రము కూడా మనలో కల్ముషం ఉండకూడదు. ఏ భేదము కూడా చూపించకూడదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చింది కొందరిని రక్షించటానికా? అందరినీ రక్షించటానికా? అందరినీ రక్షించడానికి, సర్వమానవాళిని రక్షించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి మరణించి మృత్యుంజయుడయ్యాడు. ఆ మృత్యుంజయుడైన ఆ మహనీయుడు ఏం చేశాడు? మనకందరికీ కూడా ఈ బాధ్యతను అప్పగించాడు. మన భుజముల మీద ఈ యొక్క సువార్త భారము మనందరి మీద కూడా ఉంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, అందరినీ కూడా ఎలా చేయాలి? బలపరచాలి. ప్రతి ఒక్క విషయంలో ఏ విధముగానైనా సరే, వారు ఆర్థికంగానైనా, అనారోగ్యంగానైనా, లేదా ఇంకా ఏమైనా సమస్యలు మనకు తెలిస్తే ఖచ్చితంగా అలా కాదు ఇలా అని చెప్పేసి మనం వాక్యానుసారంగా ఇలాంటి సందర్భాలను మనము జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళిన తర్వాత నీ దారి నాది అన్నట్లు ఏమాత్రము కూడా ఉండకూడదు. కాబట్టి సమయము దయచేసి ఈరోజు వేరే దగ్గర ప్రేయర్ ఉంది, అక్కడికి వెళ్ళాలి అనుకున్నాను. త్వరగా ముగిస్తాను. ప్రారంభంలో మనం చదువుకున్న సందర్భం ఒకసారి చూడండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా సమర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము. ఇప్పుడు మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని మనం తీసుకుంటున్నాం, అంతే కదా. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం అంటే ద్రాక్షరసము ఆయన రక్తానికి సాదృశ్యంగా మనము తీసుకుంటున్నాం. ఆయన రక్తము మనల్ని ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది కదా. ఇప్పుడు శుద్ధి చేస్తున్న రక్తాన్ని ఇప్పుడు మందిరానికి వచ్చాం, ఇప్పుడు రక్తం తీసుకున్నాం. సరే, ఒక మందు అనుకోండి, పాపానికి మందు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తము పాపానికి మందు. ఇప్పుడు ఆ రక్తాన్ని మనం తీసుకున్నాం. సాదృశ్యానికి ప్రభు అయిన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసాన్ని మనం పుచ్చుకొనిన తర్వాత మరలా యథావిధిగా నిర్జీవ క్రియలను మనం అంటించుకున్నాం అనుకోండి, పని చేస్తున్నట్ట ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం? ఏమండి, చేయటం లేదు. చూడండి ఎందుకంటే ఆయన మన నిమిత్తం ఏం చేశాడు? ప్రాణాన్ని పెట్టాడు. ఎవరన్నా చేశారా ఈ త్యాగాన్ని? జనరల్గా అర్థమయ్యే విషయం అసలు ఇది. ఎవరన్నా చేశారా? ఎవరూ చేయలేదు. మరలా ఈ పవిత్ర రక్తాన్ని తీసుకుంటూ నేను కూడా పవిత్రునిగా ఉంటాను అని ఆయనకు మాట ఇచ్చి మరలా లోకం వైపు చూసి ఈ నిర్జీవ క్రియలను విడవకోకుండా మనమే వాటికి మరలా చేరువయ్యామనుకోండి, దగ్గరమయ్యామనుకోండి, ఎంత ప్రభువు నామము అవహేళనగా ఉంటుందో తెలుసా? నిజం ప్రియులారా, వీటి మీద మనము ఖచ్చితంగా నిలబడాలి.
నిలబడాలి. నేను ప్రారంభంలోనే చెప్పాను. ఎవరైనా కానీ ప్రభువుని అంగీకరించగానే శుద్ధులైపోరు, పరిపూర్ణులైపోరు. మన పరిపూర్ణ దశ ఎలా అంటే నిత్యము మనము దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు మనం పరిపూర్ణ దశకి రాగలం. అంటే మన మరణాంతం వరకు కూడా మనం ఎలా ఉండాలి అంటే ప్రయత్నం అనేది చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఒక గంట క్రితం చేసిన ఏదైనా పొరపాటు మాట ద్వారానే కానీ, చూపు ద్వారానే కానీ, పాపం అంటే ఏదో మీరు పెద్దగా ఏదో ఊహించుకోవద్దు. చిన్నదైనా సరే ఏదైనా చేసామంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే వెంటనే వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. వెంటనే ఒప్పుకొని దేవుని సన్నిధిలో మన వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటూ నిత్యము మన హృదయంలో ఆరాధన జరగాలి, నిత్యము జరగాలి. ఆదివారం వచ్చాము, మనం ఆరాధన చేసుకున్నాము, ఇక మనం వెళ్ళిపోయాము. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను అంటే ఎక్కువ శాతము ప్ర ఈ యొక్క సమాజంలో క్రైస్తవుల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే భక్తి జీవితము కొనసాగించడానికి పునాదులు వేసేవారు చాలా తక్కువైపోయారు. నిజమండి. అసలుకి మనకి దేవునికి అడ్డము ఉంది ఏంటి? పాపం. ఇది మనందరికీ జనరల్గా తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఇలాంటి వాటి మీద మనము నిలబడలేకపోతున్నాం. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఆ పాపము పోవాలి అంటే ఇప్పుడు నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడే జీవము గల దేవుని వాక్యము సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేసుకోవాలి. ఈ శుద్ధి చేసుకునే ప్రక్రియ అనేది ఎలా ఉండాలి అంటే నిరంతరము కొనసాగాలి, నిరంతరము కొనసాగాలి. ప్రతి సమయం అని లేదు, అసమయం అని లేదు. ప్రతి విషయంలోనూ మనం ఎలా ఉండాలంటే భక్తి జీవితాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మనము ఉండాలి ప్రియులారా, మనము ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా ఏదో ఒక ఆశ చూయించి దేవుని దగ్గరికి తీసుకొచ్చి ఆ ఆశ తీరకపోతే మరలా లోకం వైపుపోయి దేవునికి అవహేళన అంటే క్రైస్తవ్యానికి అవహేళన తీసుకొచ్చే పరిస్థితిలో ఉంటున్నారు. అలాంటి పరిస్థితులు ఉండకూడదు ప్రియులారా. ఎలా ఉండాలి అంటే మనము నిత్యము మనస్సాక్షి అనేది మనకు ఉన్నప్పుడు ఆ మనస్సాక్షికి మనము ఖచ్చితంగా లోబడాలి. లోబడలేని స్థితిలో ఉంటే మనం ఇంకా నిర్జీవ క్రియలను విడవనట్లే. విడిచాము అని మనం చెప్పుకుంటాము కానీ, క్రైస్తవులమని సమాజంలో కనపడతాము కానీ మనము ఇంకా ఆ పాపపు రోత జీవితాన్ని విడిచిపెట్టలేదు. కానీ ఆ పాపము అనే అడ్డుతోనే మనము దేవునికి దూరస్థులముగా ఉన్నాము. అలాంటి వాటిని విడిచిపెట్టి ప్రభువు రక్తం ద్వారా మనం కడగబడిన తర్వాత మరలా అలాంటి పరిస్థితులు వస్తే దయచేసి ఇప్పటి నుంచి మనం ఎలా ఉండాలి అంటే అయ్యా ఇప్పటి వరకు తెలియక ఏదైనా కానీ చిన్న పొరపాట్లు చేస్తే దయతో నన్ను మన్నించండి. ఇక నుంచి నేను ఈ నిర్జీవ క్రియలను విడిచిపెట్టి నీ యొక్క చిత్తాన్ని నెరవేరుస్తానని ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ కూడా ఒప్పుకోగలిగి ఉండండి ప్రియులారా, ఉండండి. ఎందుకంటే ఆయనకి మనకు ఉన్నది ఏంటి అంటే ఆ పాపమే. ఆ పాపాన్ని మనము విడవలేని స్థితిలో ఉంటున్నాం. ఆ రీతిగా మనందరము కూడా బానిసలం అయిపోతున్నాం. ప్రతి ఒక్కరూ ప్రియులరా, ప్రతి ఒక్కరూ. చాలా సందర్భాలు ఉన్నాయి, కాకపోతే సమయం లేకపోవడం వల్ల ఎంతైందన్నమాట 10 నిమిషాల్లో మనం కార్యక్రమాన్ని ముగించుకుందండి. కాబట్టి మనందరం కూడా ఎలా ఉండాలి అంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవుని వాక్యము మనము హృదయంలో పెట్టుకుందండి. ఈ వాక్యము జీవము కలిగినది మనందరికీ తెలుసు కదా. ఈ జీవము కలిగిన మాటలను ఖచ్చితంగా ఎవరు కూడా దయచేసి నిర్లక్ష్య పెట్టవద్దు. మన దగ్గర చక్కగా గురువారం కార్యక్రమాలు జరుగుతున్నాయి, శుక్రవారం మొన్న ఉపవాస ప్రార్థన కార్యక్రమం, ఇట్లా దేవుని మహాకృపను బట్టి మనం ఏర్పాటు చేసుకుంటాం. దీని వలన మనము చేయవలసింది ఏంటంటే మనము వాక్యాన్ని నేర్చుకుని బలపడాలనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు దూర ప్రాంతం నుంచి మనము సేవకులను కూడా పిలిపిస్తుంది. ఎందుకు అంటే మనము ఈ వాక్యముతో మనము ఎక్కువగా శుద్ధి చేసుకోవాలని. ఏ రీతిగా మనం నిరంతరము ఇల్లుని ఏ రీతిగా మనం శుద్ధి చేసుకుంటున్నామో అలాగనే ఈ హృదయం అనే ఆలయాన్ని మనము ఖచ్చితంగా శుద్ధి చేసుకోవాలి ప్రియులారా. ఆయన ఆలయం ఎలా ఉండాలి అంటే పవిత్రముగా ఉండాలి. ఎలాంటి నిష్కల్మషము ఉండకూడదు, ఎలాంటి పాపము ఉండకూడదు. అలాంటి చోటనే ఆయనకి ఆ స్థానం ఉంది. చూడండి, ఆ బలుల ద్వారా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి బలి ద్వారా మనందరికీ కూడా మరింత భాగ్యాన్ని అనుగ్రహించాడు దేవుడు. మనల్ని విడిచిపెట్టడం ఏ మాత్రము కూడా ఆయనకి ఇష్టం లేదు ప్రియులారా. నిజంగా మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టే ఈ జీవము కలిగిన వాక్యాన్ని మనకు వినిపించి ఈ రక్షణ భాగ్యాన్ని మనకు కల్పించాడు ప్రియులారా. నిజంగా ఇది చాలా ధన్యకరమైన జీవితం. ఏదో తెలియని వారు ఏదేదో అనుకుంటారు, కానీ ఇది మహా అదృష్టము, మహాభాగ్యం. ఎంత వెల పెట్టినా దొరకని అదృష్టం.
ఆస్తుపాస్తులు అమ్ముకొని కొనుక్కోవాలన్నా దొరకదు. ఈ నిత్య జీవమైన మాటలు మన బ్రతుకును సరిచేసుకునే యొక్క విధానం మనకి దైవ గ్రంథంలో మాత్రమే కనపడుతూ ఉంటుంది. కాబట్టి మనందరము కూడా దేవునిని గణపరుస్తూ మరి పవిత్రులుగా మనం ఆయన సన్నిధికి, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్ర రక్తాన్ని తీసుకుంటున్న మనందరము కూడా ఆయన పవిత్ర నామమునకు ఘనత తెచ్చే పిల్లలముగా మనందరం ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది నా మాటలు ముగిస్తున్నాను. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ప్రభువరలోకి వెళ్దండి. సర్వోన్నతుడ, సర్వాధికారి నాయన, మమ్మల్ని ప్రేమించి ఇప్పటి వరకు నా తండ్రి నాయన ప్రభా, తండ్రి మాకు జీవం కలిగిన మాటలను మీరు వినిపించారు. అందుని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు నాయన ప్రభా. ఇదిగో తండ్రి, ఇప్పటివరకు నాయన ప్రభా మీకు వ్యతిరేకంగా ఏమైనా నాయన ప్రభా మాలో లోపాలు ఉంటే దయతో మన్నించండి తండ్రి. తండ్రి అలాంటి వాటి జోలికి మరలా పోకుండా నాయన ప్రభా మేము నిగ్రహం కలిగి నాయన ప్రభా శుద్ధి చేసుకుంటూ, ఇదిగో తండ్రి నాయన ప్రభా ఏదైనా ఒకవేళ తప్పుడు ఆలోచన వస్తే మన సాక్షికి లోబడే పిల్లముగా మేమందరము కూడా ఉండడానికి కృపను అనుగ్రహించండి. అవును తండ్రి నాయన ప్రభా, మాకు పరిశుద్ధాత్ముడు నాయన ప్రభా తోడుగా ఉన్నాడు. మరి పరిశుద్ధాత్ముని యొక్క గద్దింపుకు మేమందరము కూడా లోపడే పిల్లముగా ఉండడానికి కృపను అనుగ్రహించమని తండ్రి నాయన ప్రభా, మరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా నాయన ప్రభా ఈ యొక్క మాటల ద్వారా నాయన ప్రభా బ్రతుకులు సరిచేసుకొని మేమందరము నాయన ప్రభా ఉన్నతంగా నాయన ప్రభా ఎదుగుతూ అనేకులను మీ పాదాల చెంతకు తెచ్చే పిల్లలుగా ఉండటానికి కృపను అనుగ్రహించమని మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట మిక్కిలి వినయంతో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.